ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమా. ఇది ఒక చక్కటి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన పద్యం, వేమన శతకంలోనిది. దీనికి సూక్ష్మంగా చెప్పాలంటే, మనసు పెట్టి పని చేయకపోతే ఆ పని ఫలితాన్ని ఇవ్వదు. మనస్సాక్షికి విరుద్ధంగా ఆచారాలు ఏర్పాటు చేసుకొని అవి పాటించి తీరాలి అన్నారనుకో, భయంతో చేస్తారు తప్పితే నిజంగా ఇష్టపడి చేయరు. సో దానివలన పొందవలసిన ఫలితాన్ని ఎవరు పొందలేరు. ఇంకా భాండశుద్ధి లేని పాకమేళ, పాత్రశుద్ధి లేని పాకమేళ అన్న, భాండశుద్ధి లేని పాకమేళ అన్న ఒక్కటే. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేళ. సరిగా పాత్రని శుభ్రం చేయకుండా అందులో వండితే అది ఆరోగ్యవంతం కాదు అని అర్థం. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా. నువ్వు దేవుడికి దండం పెట్టుకో, నీకు మంచి జరుగుతుంది అని వాళ్ళైనా పీడించారనుకో, నీకు యాక్చువల్గా దాని మీద పెద్ద ఆసక్తి లేదు. అయినా వాళ్ళ కోసం, ఎవరి కోసం నువ్వే పనైనా చేసావనుకో, దానివల్ల ఫలితం ఏముంటుంది? ఏమీ ఉండదు. అది కవి చెప్పినటువంటి సూక్తి అనుకోవచ్చు. కొంచెం ఆలోచించండి, ఏదైనా చేసే ముందు, చెప్పే ముందు ఎవరికైనా అనేటటువంటి ఒక సూచన అంతే. యాక్చువల్గాను ఏదైనా ఇష్టపడి చేయకపోతే దానివల్ల ఏమీ ఫలితం ఉండదు. ఏదైనా మనం ఇష్టంతో చేయాలి అనేటటువంటి చిన్న సూక్తి అనుకోవాలి, లేదా అడ్వైస్ అనుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా ఆచరించద్దు. అది నిజమా కాదా ఆలోచించి ఇష్టపడి చేయాలి. అప్పుడే మనకి కార్యసిద్ధి జరుగుతుంది, మనం అనుకున్న పని నెరవేరుతుంది, మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం ఏ పని అయినా. సో ఫ్రెండ్స్, ఏదైనా ఒక నిర్ణయం మీకుగా మీరు తీసుకోండి. ఓకే, ఇది మంచి, ఇది చెడు అని చెప్తారు. ఎవరు చెప్పినా దాని గురించి ఆలోచన చేసి, సో ఇది నేను చేసుకుంటే నేను బాగుంటాను అన్న ఫీలింగ్ మీకు కలిగితేనే చేయండి. స్వంతగా ఆలోచించండి. దీనివల్ల నాకు టైం వేస్ట్ అన్న ఫీలింగ్ ఏమాత్రం కలిగినా ఓకే, వదిలిపెట్టేసేయండి. అంటే దాని మీద మీకు ఆసక్తి లేదని అర్థం. అనవసరంగా
ఎవరిని నిందించవద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ మై టాటూ, టుడేస్ టాటూ. ఇది ఒక విధంగా 3D ఫీల్ కలిగించేటటువంటి చక్కని టాటూ. నచ్చిందా ఫ్రెండ్స్? చాలా తక్కువ సమయంలో జరుగుతుంది, ఈజీగా అవుతుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.